ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాము. సాధారణంగా మనుషులకి అందరికీ ఉన్న ఒక వీక్నెస్ ఏంటంటే కోపం రావడం. కోపం సాధారణంగా అందరికీ రావచ్చు. సర్వైవల్ టూల్ అది. కోపం లేకుండా మనిషి బతకలేరు. కోపం అవసరం. ఎందుకంటే సర్వైవ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి వీటికి మన కోపం అనేది అవసరం. అయితే కోపము శృతి మించి రావటము, ఒక స్థాయిని దాటి కోపం ఎక్కువ రావటం వల్ల అది మనకి ఎక్కువ హార్మ్ చేసే అవకాశం ఉంది. కోపం ఎలాంటిదంటే ఒక నిప్పు లాంటిది. మనం ఎవరి మీద కోపం చూపిస్తాం అనుకుంటాము. యాక్చువల్లీ ఒక నిప్పుని చేత్తో పట్టుకొని పక్కన వ్యక్తిని తగలబెట్టాలని చూస్తాం. కానీ మనం చేత్తో పట్టుకున్నాం కదా, ఇప్పుడు మనకు కూడా కాలుద్ది. సో కాబట్టి కోపం వల్ల మనకు డ్యామేజ్ జరుగుద్ది. ఎదుటి వ్యక్తి ఎవరి మీద అయితే మనం కోపం చూపిస్తున్నామో వాళ్ళకు కూడా డ్యామేజ్ జరుగుద్ది. సో కోపం అనేది మనకు కూడా కొంత డ్యామేజ్ చేస్తుంది. అది తగిన మోతాదులో ఎంత టైంలో ఉండాలో అంత టైం ఉంటూ ఒక కంట్రోల్డ్ యాంగర్ అనేది ఇట్ వర్క్స్. శృతి మించిన కోపం ఉండటం వల్ల బాడీలో సిస్టమ్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. పర్టికులర్లీ బ్రెయిన్లో ఒక రకమైన అలజడి ఏర్పడుతుంది, ఫోకస్ పోతుంది, కాన్సన్ట్రేషన్ పోతుంది, ఒక రకమైన అలసట వస్తుంది, కాసేపటికి అలసిపోతారు. ఈ ఎస్పెషలీ మైగ్రేన్ లాంటివి ఉన్న పేషెంట్స్కి ఎక్కువగా తలనొప్పులు కూడా రావచ్చు. సో మెయిన్ ట్రిగర్ అనమాట మైగ్రేన్ వాళ్ళకి ఎమోషన్ ఇష్యూస్ అంటాం. సో విపరీతమైన కోపం రావడం వల్ల అది క్రమంగా మైగ్రేన్కి దారితీయచ్చు. పోతే కోపం వల్ల విపరీతమైన హైపర్ టెన్షన్ అంటే బీపీ సడన్గా ఎక్కువ అవడం, ఫ్లక్చువేట్ అవడం, అంటే పైకి కిందకి కదిలినప్పుడు బ్రెయిన్లో రక్తనాళాలు కూడా చిట్లిపోయే అవకాశం ఉంటుంది. బట్ అట్లని చెప్పి ప్రతిసారి మనకు బ్రెయిన్లో చిట్లిపోతుందేమని భయపడాల్సింది ఏమీ లేదు. అంత ఫ్రీక్వెంట్గా ఏం జరగదు అది. సో మిగతా సిస్టమ్స్ మీద కూడా ఈ కోపం అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. కోపం వల్ల ఏంటంటే కొన్ని బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, బ్యాడ్ కెమికల్స్ బాడీలో రిలీజ్ అవుతాయి. అవి రక్తమంతా తిరిగి మొత్తం బ్రెయిన్కి కూడా దాన్ని ఎఫెక్ట్ చూపిస్తుంది. కార్టిజోల్, అడ్రినలిన్, ఈ కెమికల్స్ అనేటివి బాడీలో చాలా రకాల బ్యాడ్ ఎఫెక్ట్స్ని చూపిస్తాయి. కాబట్టి మనకు తిండి, నిద్ర, ప్రతిదీ కూడా ఏదైనా మోతాదులో ఉండే విధంగా కోపాన్ని కూడా ఒక మోతాదుకు మించి లేకుండా మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ.